వెల్కమ్ టు బొమ్మన డైరీ. సో మనం చూద్దాము ఎర్రగడ్డకు ఎలాంటి బుల్స్ వచ్చాయో ఈరోజు. ఓన్లీ బుల్స్ మాత్రమే కవర్ చేస్తానండి. ఎలాంటి బుల్స్ వచ్చాయో మాత్రమే కవర్ చేస్తాను ఈ వీడియో మొత్తంలో. చాలామంది బుల్స్ అనే కోరుకోవాలనుకుంటున్నారు. సో దానికోసం అయితే ఈ వీడియో కవర్ చేయడం ఉంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, హెవీ సైజులో ఉంది ఇది. మంచి సైజులో ఉందండి బుల్లు. 2 లక్షలు చేంజ్ అని చెప్తున్నారు. సో ఇక్కడైతే జఫ్రాబాదీ, ప్యూర్ జఫ్రాబాదీ బుల్లు. ఏదైనా తక్కువ ఉంటుంది, 2 పళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే జఫ్రాబాద్ కావాలనుకున్నారో సో ఇది తీసుకొచ్చండి. మంచి బ్రీడ్, ప్యూర్ ఉంది. సో ఇక్కడ కూడా ఉందండి ఒకటి, మంచి హైట్లో ఉంది. చూడవచ్చు ఎలా ఉందో సైజు, మంచి హైట్లో ఉందండి. ఈ వీడియోలో ఓన్లీ బుల్స్ మాత్రం కవర్ చేస్తాను. ఒకటి ఉందండి, మంచి సైజులో ఉంది, చిన్న సైజులో ఉంది, మంచి సైజులో ఉంది. క్రాసింగ్ కూడా రెడీ అయి ఉంటుంది. చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బుల్ ఉంది, ముర్రా పంచకళ్యాణి, చిన్న సైజులో ఉంది. జఫ్రాబాద్ అండి, జఫ్రాబాద్ బుల్. 1 ఇయర్ ఉంటుంది. క్వాలిటీ కూడా ఉందండి, మంచి క్వాలిటీలో ఉంది. సో సింగాల పోతు, మహారాష్ట్ర బ్రీడ్. మంచి నీట్గా క్లీన్ చేసేసారు అట్రాక్ట్ చేయడానికి. సో ఎవరైతే పోతులు మెయింటైన్ చేస్తున్నారండి, రెగ్యులర్గా ఒకటే పోతుని కాకుండా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అయితే మీరైతే పోతునే చేంజ్ చేయండి. ఇన్బ్రీడింగ్ కాకుండా ఉంటుంది. పుట్టబోయే దూడలు కూడా మంచిగా వస్తాయి. ఒకటే బ్రీడ్ వాడితే ఇన్బ్రీడింగ్ అయ్యి దూడలు కూడా ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ కూడా ఒకటి ఉందండి. సో 2 ఇయర్స్కి ఒకసారి అయితే పోతునే మార్చండి. ఇన్బ్రీడింగ్ అయ్యే ఇష్యూస్ అనేది తగ్గిస్తుంటుంది. అండ్ చెకప్స్ అయితే చేయించండి పోతుకు. ఎందుకంటే ఒక బర్రె ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకో బర్రెకి అనేది క్రాస్ అవ్వకుండా ఉంటుంది. మంచి బ్రీడ్ పోతును మెయింటైన్ చేస్తే మంచి కాఫ్స్ అనేవి వస్తుంటాయండి. అప్పుడే డైరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అందరూ పాల మీద అనుకుంటారు డైరీ సక్సెస్ అనేది. కాదండి, మన డైరీలో ఉన్న పోతు మీద డైరీ అనేది సక్సెస్గా ఉంటుంది. పాల మీదనే డైరీ మెయింటైన్ చేయాలనుకుంటే అది లాసే అండి. పాల మీద ఎంత వస్తుందండి, దాని ఖర్చులు వెళ్ళిపోతాయి. మనకు కూడా తెలుసు రేట్లు ఎలా ఉందో. ఎప్పుడైతే మనం 1,20,000 2 లక్షలు పెట్టి బర్రె అనేది తీసుకుంటామో, అది ఒకవేళ కట్టలేదు అనుకో, అది ఎన్ని లక్షల బర్రె అయినా మనకి 30,000 20,000 కంటే ఎక్కువ ఇయ్యరు. కొంచెం వజన్ ఉంటే, కొంచెం బాడీ ఉంటే కొంచెం ఒక 40,000 50,000 ఇస్తారు కావచ్చు. నువ్వు 2 లక్షలు తీసుకో, అది ఏ బ్రీడ్ అని ఉండని, ఎంత క్వాలిటీ అని ఉండని. కట్టలేదు అనుకుంటే 30,000-40,000 అయితే తీసేయాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కడికి పోతుందో మీకు తెలుసు. నాకు యూజ్ చేయాలని ఇష్టం కూడా లేదు. సో అందుకోసమే బుల్ మెయింటైన్ చేయండి. ఒక బుల్ ఉందండి, బర్రె కట్టిందంటే డైరీ సక్సెస్ అయిందట అండి. 99% డైరీస్ అనేది తీసేసేదే బళ్ళు కట్టనందుకు. లాస్ అయ్యేది కూడా అక్కడే అండి. కన్జప్షన్ రేట్ తోటే లాస్ అవుతుంది, పాలతో కాదు, సేలింగ్ కాదు. మీ అందరికీ తెలుసు పాల రేట్ ఎలా ఉన్నాయో కూడా. బళ్ళు కడితేనే మీ డైరీ అనేది సక్సెస్గా ఉంటుంది. దానికోసం అయితే మంచి బుల్ అనేది హెల్ప్ చేస్తుందండి డైరీ సక్సెస్ అవ్వడానికి. ఒక డైరీ సక్సెస్ అనేది ఆ డైరీలో ఉన్న బుల్ పైన డిపెండ్ అవుతుంది. నేను ఏమైనా రాంగ్ చెప్పి ఉంటే ఒకసారి అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒకసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే ఒకసారి నాకు కామెంట్లో తెలియజేయండి. నేనేం ఫీల్ అవ్వను, నేను కూడా పాజిటివ్గా తీసుకుంటానండి. మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇక్కడ కొన్ని ఉన్నాయి పోతులు, చిన్న సైజు పోతులు ఉన్నాయి. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ ఉంటుంది. కొంచెం క్రాస్ ఉన్నాయి. ఈరోజు పోతులు కూడా తక్కువ వచ్చాయండి, బేరాలు కూడా లేవు. లాస్ట్ టైం చాలా వచ్చాయి. ఈరోజు పోతులు తక్కువ వచ్చాయి, కస్టమర్లు తక్కువ వచ్చారు, కొనేవాళ్ళు తక్కువ వచ్చారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, మంచి సైజులోనే ఉంది. కొంచెం క్రాస్ ఉంది, ప్యూర్ కాదు, ప్యూర్ పోతు కాదు, కొంచెం క్రాస్లో ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు పోతులు కూడా ఎక్కువ లేవు కవర్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాస్ డైరీ.